చర్చ్ తరపు నుంచి కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నానండి. మరి ఈ దినాన్న మేము ఇలాగా ప్రేయర్ పెట్టుకోవాలన్న ఆ తలంపు మరి దేవాతి దేవుని ద్వారా మరి మేము చేయడం జరిగింది. మేము ఇక్కడ ఉండట్లేదు, గత సంవత్సరం నుంచి మేము యూకేలో ఉంటున్నాను. ఉద్యోగరీత్యా మేము అక్కడికి వెళ్ళాము. మా నాన్నగారు గత సంవత్సరం సెప్టెంబర్ 3 చనిపోయారు. సో నేను మళ్ళీ సెప్టెంబర్లో నాకు మళ్ళీ లీవ్ ఇవ్వరని, సో నేను ఈ 1 ఇయర్ది ముందుగా థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ అంటే మెమోరియల్ అని కాకుండా థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ అని పెడదాం అనుకున్నాను. మా మమ్మీ కూడా సెప్టెంబర్ 20 చనిపోయారు. ఇద్దరు సెప్టెంబర్ సేమ్ మంతే. వాళ్ళిద్దరూ దేవుని దగ్గర ఉన్నారని నమ్ముచున్నాను. మన క్రైస్తవ యొక్క విశ్వాసం అదే, మనం చనిపోయిన తర్వాత మన దేవుని దగ్గరికి వెళ్తాం, తిరిగి మన ప్రియులను కలుస్తామని. నా టెస్టిమనీ చెప్పాలి అంటే థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ అని ఎందుకు పెట్టుకున్నాము అంటే, దేవుడు మా జీవితాల్లో అనేక కార్యాలు చేశారు. ఒక్క నిమిషం అండి, ఒక్కసారి పాస్టర్ లివింగ్స్టన్ గారిని స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నానంటే సార్. మా నాన్నగారు మరి సరేలా శామ్యూల్ విన్ఫ్రెడ్ రాయ్ గారు, మరి అలాగే హెమ్లా ఫ్లోరెన్స్ రాయ్, మీ అందరికీ చాలా మందికి తెలుసు. పాత వాళ్ళందరికీ వాళ్ళిద్దరు వాళ్ళ జీవితం గురించి, వాళ్ళ దేవునిలో ఎలా ఎదిగారో అన్నది ప్రతిదీ కూడా పాత వాళ్ళు ఇక్కడికి వచ్చిన చాలా మందికి కూడా మీకు తెలుసు. నేను ఇక్కడ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ పెట్టడానికి ఒకటే కారణం ఏంటంటే, తల్లిదండ్రులు మన కోసం చాలా చేస్తారండి. ఎవరి పేరెంట్స్ వాళ్ళకి చాలా గ్రేట్ఫుల్ కదా. అలాగే నాకు కూడా మా మమ్మీ డాడీ అంటే చాలా గ్రేట్ఫుల్. నేను దేవునికి కృతజ్ఞత కలిగి నేనేమీ చేయలేను, బట్ ఐ కెన్ ఓన్లీ థ్యాంక్ గాడ్. నేను దేవుడిని ఎప్పుడు ప్రార్థిస్తానంటే, నాకు మంచి పేరెంట్స్ని ఇచ్చావు ప్రభువా. ఎందుకు అంటే నా జీవితంలో అన్ని వాళ్ళు సమకూర్చారు. అది ముఖ్యంగా యేసయ్యని నాకు పరిచయం చేశారు. గొప్ప దేవుడు మన జీవితాల్లో ఉంటే మనం సర్వము చేయగలమండి. హల్లెలూయా. మా చిన్ననాటి నుంచి కూడా నాకు హాలిడేస్ వచ్చినప్పుడు కూడా మా మమ్మీ డాడీ ఇద్దరు ఎడ్యుకేటెడ్సే. మా మదర్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో, డాడీ బ్యాంక్ ఎంప్లాయీ. వెల్ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్. అలాగే క్రిస్టియన్ అంటే దేవుని యందు భయం కలిగి పెంచారు అనమాట. సెలవు వస్తే చాలు, నేను ఎవరైనా ఫ్రెండ్స్తో కానీ చుట్టాల ఇంటికి వెళ్తానంటే అస్సలు కూడా ఎక్కడ పంపించారు కాదు, కానీ ఎవ్రీడే సామ్స్, ప్రోవర్బ్స్ అన్నీ నాకు పెద్ద లిస్ట్ ఇచ్చేసి వాళ్ళు డ్యూటీకి వెళ్ళిపోయేవారండి రాయమని. ఇంటికి వచ్చాక అప్పచెప్పించుకునేవారు. అప్పుడు మనకి చాలా చిరాగ్గా ఉంటుంది కదా, చిన్నప్పుడు ఆడుకునే వయసు. ఏంటి బైబిల్ చదవమంటారు డాడీ మమ్మీ, బాబా వీళ్ళిద్దరు ఎడ్యుకేటెడ్స్, వీళ్ళ దగ్గర నేను ఇలా పుట్టడం చాలా కష్టం అని నేను అప్పుడు అనుకున్నాను. తర్వాత నేను యేసయ్యని నా సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు ఈ బేసిక్స్ అన్నీ కూడా నాకు అప్పుడు పనికొచ్చి నేను కుటుంబాన్ని కట్టడానికి దేవుడు నాకు సహాయం చేశారు. గొప్ప దేవుడు. ముఖ్యంగా ఏంటంటే మా తల్లిదండ్రులు చిన్నప్పుడు ఒక్కటే డాటర్ కాబట్టి అన్నీ చాలా చక్కగా నాకు చెప్పాలంటే లావిష్గానే కాకుండా కష్టం కూడా నాకు తెలియచేసి ప్రతి చిన్నది కూడా దేవుని మీద ఆధారపడటం నేర్పించారు. మా డాడీ ఇప్పటికీ చివరి టైం ఆయన చనిపోక ముందు మంత్ వరకు కూడా మాతో జస్ట్ ఆడే రోజు చనిపోతాను అంటే హాస్పిటల్ అడ్మిట్ అవుతున్న రోజు కూడా నాకు డాడీతో నేను రోజు వీడియో కాల్ మాట్లాడతాను. మేము ఏ ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పినా ఫస్ట్ నేను మా డాడీకి చెప్పేదాన్ని ప్రేయర్ చేయమని. ఆయన ప్రార్థనలో కనిపెట్టిన తర్వాత మేము ఏ పనైనా ముందుకి వెళ్ళేవాళ్ళం. సో అలా ఏంటంటే ప్రార్థనలో ప్రతి చిన్న విషయం, ఒక పెన్సిల్ కొనుక్కున్నా, ఒక డ్రెస్ కొనుక్కున్న వెంటనే వచ్చి థ్యాంక్ యూ డాడీ కన్నా ఫస్ట్ థ్యాంక్ యూ జీసస్ అని చెప్పు సుజ్జి. తర్వాత మాకు చెప్పాను కదా, దేవుడు మాకు ఇస్తేనే మేము నీకు చేయగలిగాం. అదే మరి మేము నేర్చుకుని నా పిల్లలకు కూడా మేము అదే చెప్పడం జరిగింది. ఎందుకంటే దేవుడు మన జీవితాల్లో ఉంటే మనం గొప్ప కార్యాలు చూస్తామండి. అదే నేను నమ్మాను. మరి దేవుడు ప్రతి విషయంలో కూడా మమ్మల్ని కాచి కాపాడి మరి 2002 సెప్టెంబర్ 20 మా మదర్ చనిపోయారు. మా మదర్ చనిపోయిన తర్వాత అది చాలా పెద్ద దెబ్బ నాకు మా డాడీకి కూడా. ఎందుకంటే మనుషులు చుట్టూ ఉంటారు కానీ ఎవరో సహాయం చేయడానికి రారు. నేనే ఒక విట్నెస్. మా ఫాదర్ ఎంత సఫర్ అయ్యారో. నేను అప్పుడు చాలా చిన్నదాన్ని, ఒక అమ్మాయిని పెంచాలి అంటే మదర్ చాలా అవసరం ఆ టీనేజ్లో. పాప మా డాడీ నా కోసం చెప్పాలని మమ్మీ కన్నా ఎక్కువ నాకు మా డాడీ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు అలా చెప్పొద్దు అంటారు కానీ నేను చిన్నప్పుడు మమ్మీ బిజీగా ఉండేవారు, కాలేజ్ షెడ్యూల్స్ ఇవన్నీ, కానీ డాడీతో ఎక్కువ నేను స్పెండ్ చేశాను. ప్లీజ్ చెప్పాలంటే గ్రేట్ పేరెంట్స్ చెప్పాలంటే.
మన ప్రియుల్ని పోగొట్టుకోవడం మనకు ఎవరికి ఇష్టం లేదు, కానీ దేవుని అది విల్ కాబట్టి ఎవరో మార్చలేము. కానీ మా డాడీ లాస్ట్లో నేను యూకే వచ్చేస్తున్నప్పుడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో నాకు సెండ్ ఆఫ్ ఇస్తూ ఒక మాట చెప్పారు, సుజీ నువ్వు నెక్స్ట్ టైం వచ్చేసరికి నేను ఉండకపోవచ్చు అని. ఆయన కొంచెం బాధపడుతున్నారు అనమాట. నేను ఆయన బాధపడుతున్నారని తెలిసి నేనేం చెప్పానంటే, డాడీ మనం అందరం అక్కడికి చేరాల్సిన వాళ్ళమే, మీరు ప్రిపేర్డ్ అన్నారు. ఈవెన్ మీకన్నా ముందు దేవుడు నన్ను పిలిస్తే నేను ప్రిపేర్డ్ ఆయన సన్నిధిలోకి వెళ్ళడానికి. మనం ప్రిపేర్ అయినప్పుడు ఎందుకు భయపడ్డం? మీరు బెంగపడకండి, తిరిగి దేవుడు మళ్ళీ మనకు అవకాశం ఇస్తాడు, మనం కలుసుకుంటామని ధైర్యంగా చెప్పి నేను ఫ్లైట్ ఎక్కాను. మా డాడీ తర్వాత నేను రీచ్ అయిన ఫోన్ చేసి అంటున్నారు, ఎంత ధైర్యంగా చెప్పావు నువ్వు అని. దిస్ ఇస్ వాట్ మన క్రిస్టియన్, మన క్రైస్తవ యొక్క ఇదే కదండి మన సాక్ష్యం చెప్పగలం. తల్లి అంటే డాడీ మీరు చనిపోతారా, ఉండండి డాడీ కొన్నాళ్ళు ఉండండి, ఇలా కాకుండా నేను కూడా మా డాడీని బలపరిచే స్థితిలో దేవుడు నాకు ఆ శక్తిని ఇచ్చాడు. ఇది నా గొప్పతనం కాదు, కానీ నా దేవాతి దేవుడికే నేను ముందు స్థానం, తర్వాత నా తల్లిదండ్రులు, తర్వాత నా కుటుంబం వస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పేరెంట్స్ టీచ్ చేసే విధానం బట్టి పిల్లలు ఎదుగుతారు. సో అట్టి రీతిగా మేము ఒక సజీవ సాక్షిగా ఉన్నామంటే ఈరోజు దినం ఇలా స్థితిలో నేను జాబ్ చేస్తూ దేవుని యొక్క ఆశీర్వాదంతో మేము ఉన్నామంటే మా తల్లిదండ్రుల యొక్క ప్రార్థన చెప్పాలంటే వాళ్ళ యొక్క కన్నీటి ప్రార్థన. మరి దేవునికి ఎంతో వందనాలు చెల్లించుకుంటూ, మరి చిన్ననాటి నుంచి నా గురించి కూడా తెలిసిన చాలా మంది ఇక్కడ మా రిలేటివ్స్ ఉన్నారు, చర్చ్ మెంబర్స్ ఉన్నారు. మరి మీ అందరికీ కూడా మరి మా ఆహ్వానం వచ్చినందుకు మీకు వందనాలండి. అలాగే ఈ సమయం అవుతుంది, మరి ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది కాక.